ఐపీఎల్ 19వ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా తుది దశకు చేరుకుంది. ఇక ప్లేఆఫ్స్లో మొదటి 3 స్థానాలను ఆర్సీబీ, గుజరాత్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు ఖాయం చేసుకున్నాయి. అయితే అత్యంత కీలకమైన 4వ స్థానం కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ మరియు ఢిల్లీ జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. లక్నో, ముంబై, సీఎస్కే లాంటి అగ్రశ్రేణి జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇటీవల ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ ఆర్సీబీ పాయింట్ల పట్టికలో దర్జాగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ అగ్రస్థానం కారణంగా ఆర్సీబీ నేరుగా మొదటి క్వాలిఫైయర్కు అర్హత సాధించగా విజయం సాధించినప్పటికీ ఎస్ఆర్హెచ్ 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ జట్టు ఎస్ఆర్హెచ్ను వెనక్కి నెట్టి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ నెల 26వ తేదీన ధర్మశాలలో జరగనున్న అత్యంత కీలకమైన క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు దూసుకువెళ్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. మరోవైపు 27న ముల్లాన్పూర్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో 4వ స్థానంలో నిలిచే జట్టుతో ఎస్ఆర్హెచ్ అమీతుని తేల్చుకోనుంది. ఈ నాకౌట్ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో 29న అదే ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. చివరిగా ఈ సీజన్లోని అత్యుత్తమ 2 జట్లు మే 31న అహ్మదాబాద్లో జరిగే మహాసంగ్రామంలో ఛాంపియన్షిప్ కిరీటం కోసం పోటీ పడతాయి. ఈ తీవ్రమైన లెక్కల మధ్య 2016 నాటి ఒక ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సరిగ్గా తమ 2016 నాటి విజయవంతమైన సీజన్ తరహాలోనే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ 3వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరగా ఆర్సీబీ మరియు గుజరాత్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. నాడు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఆరెంజ్ ఆర్మీకి కప్ అందించగా నేడు మరో అద్భుతమైన ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ అద్భుతమైన చారిత్రక పోలికల నేపథ్యంలో ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ అద్భుతమైన ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోవడం ఖాయమని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.